హాయ్ అండి. వీడియో వాచ్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి స్ప్రౌట్స్ ది బెస్ట్ ఆప్షన్. నేనైతే డైలీ మొలకలు తింటానండి. పెసలు, శనగలు అండ్ ఉలవలు అయితే తీసుకుంటాను. 2 డేస్కి ఒకసారి నానబెడుతూ ఉంటానండి. డే బై డే అనమాట. 2 రోజులకి సరిపడా నానబెట్టేసుకుంటాను. ఇది 2 డేస్కి క్వాంటిటీ అనమాట. ఒక గుప్పుడు ఒక రోజుకి అనమాట. 3 ఐటమ్స్ తీసుకుంటాను. రాగులు కూడా తీసుకుంటానండి, బట్ ఇప్పుడు లేవు. సో మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకటి తీసుకోండి. అండ్ జొన్నలు కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసుకోండి, ఎందుకంటే అందులో కొంచెం పుచ్చిపప్పులు ఉండొచ్చు, లేదు అని అంటే ఏదైనా కొంచెం పురుగు పట్టు ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు. సో క్లీన్ చేసేసుకొని చక్కగా వాటర్ పోసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లేదా మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఒక 10 అవర్స్ అయితే 10 to 12 అవర్స్ అయితే కన్ఫర్మ్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నానిన వాటిని తీసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఒక 10 minutes అయితే సరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత వాటిని మనం ఇలా క్లాత్లో అయితే మూట కట్టేసుకుంటే అవి అసలు ఫంగస్ అనేది చేరదనమాట, జిగురుగా రావు. సో ఇలా టైట్గా అయితే ముడి కట్టేసుకోవాలండి. క్లాత్ కొంచెం చెమ్మగా ఉండుద్ది అండ్ చెమ్మగా ఉంచాలి. సో అలా అయితే స్ప్రౌట్స్ మంచిగా వస్తాయి. బాక్స్లో పెట్టేసేసి మూత క్లోజ్ చేసేయాలండి. ఇది 1.5 day పడుతుంది ప్రాసెస్కి ఇక్కడ నుంచి. అండ్ పెసలు కూడా అలాగే మూట కట్టేస్తున్నానండి. మీకు బాక్స్లో చూపించడం కోసం, స్ప్రౌట్స్ బాక్స్ ఉంటుంది కదండి, సో అందులో చూపించడం కోసం నేను కొన్ని పెసలు అండ్ శనగలు అయితే పక్కన పెట్టించాను. సో స్ప్రౌట్స్ బాక్స్ అయితే నా దగ్గర లేదు. సో నేను ఇలాగా ఒక డిస్పోజబుల్ బాక్స్కి హోల్స్ అయితే పెట్టేశానండి. అందులో శనగలు అండ్ పెసలు వేసేస్తున్నాను. వేసేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. లిడ్కి కూడా మనం హోల్స్ పెట్టుకుంటాము. సో 1.5 day తర్వాత మొలకలు అయితే ఇలా వచ్చేస్తాయన్నమాట. ఇవి వచ్చేసి ఉలవలు. సో క్లాత్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటేనండి, ఉలవలు ఏవైనా సరే స్ప్రౌట్ మంచిగా వస్తుంది, బట్ వలవడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట, విసుగొస్తుంది. అండ్ డైలీ వాష్ చేసుకోవాలి, వాషింగ్కి టైం పడుతుంది, చాలా నీట్గా చేసుకోవాలి. లేదు అని అంటే కనుక ఫంగస్ అందులో ఉండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మొలకలు అయితే ఇలా వస్తాయి అన్నమాట. స్ప్రౌట్స్ మేకర్లో అయితే ఇలా వస్తాయండి మొలకలు. శనగలు మాత్రం నేను గమనించినంత వరకు ఇలా స్ప్రౌట్స్ బాక్స్లోనే మంచిగా వస్తాయండి శనగలు. సో ఉలవలు అండ్ పెసలు అయితే మాత్రం క్లాత్లోనే బాగా వస్తాయి అనిపిస్తుంది నాకు, బట్ క్లాత్ కన్నా కూడా డిస్పోజబుల్ బాక్సెసే బెస్ట్ అని చెప్తాను. ఈ రెండింటికన్నా కూడా మీరు స్ప్రౌట్స్ మేకర్ తెప్పించుకోవడానికి ట్రై చేయండి, అందులో కూడా మంచిగా వస్తాయి. లేదు అంటే కనుక హోల్స్ ఉన్న స్టీల్ బాక్సెస్ అయితే దొరుకుతాయండి, అవి ట్రై చేయండి. ఇవి నేను 2 డేస్కి చేసుకోవడం వల్ల 1 డేకి హాఫ్ పార్ట్ డివైడ్ చేసుకుంటున్నాను అనమాట, సెపరేట్ చేసుకుంటున్నాను. సెపరేట్ చేసుకున్న బాక్స్ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.